కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కేసు సంబంధించి ఇది ఒకటే. గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లిక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్ లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? కేవలం శవ రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతా ఉన్నాడు. ఆయన జీవితమే శవయాత్రతో స్టార్ట్ అయింది. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజున చూసాం సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాల సేకరణ. తర్వాత ఎవరు ఎట్లా చనిపోయినా 600 మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేసి ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్ లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక 4 మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తారు.